ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 926వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. ఈ నామంలో కూడా మనం వివరంగా చెప్పుకుంటే 2 నామాలు ఉన్నాయి. ఒకటి అనర్ఘ, రెండవది కైవల్య పదదాయిని. ఈ 2 నామాలకు మంత్రస్వరూపం శ్రీ అనర్ఘాయై నమః మరియు శ్రీ కైవల్య పదదాయిన్యై నమః. ఇప్పుడు మనం మొదటగా అనర్ఘ అనే నామానికి అర్థం తెలుసుకుందాం. అర్ఘ అంటే వెల అని అర్థం. అనర్ఘ అంటే వెల కట్టలేనిది, అమూల్యమైనది అనే అర్థం వస్తుంది. అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క శక్తి, ఆమె యొక్క సామర్థ్యము మనం ఎంత అని చెప్పలేం. ఇక్కడ వెల కట్టడం అంటే ఒక పరిమితి చెప్పడం అని మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలకు, ఆమె యొక్క మహిమకు మనం ఎటువంటి పరిమితిని విధించలేము. కాబట్టి అమ్మవారు అనంతమైన శక్తి సామర్థ్యములు కలిగిన ఒక మహాశక్తిగా ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక కైవల్య పదదాయిని అంటే కైవల్య పదమును అనుగ్రహించు తల్లి అని అర్థం. ఇక్కడ కైవల్యము అంటే సాక్షాత్తు మోక్షము అని చెప్పబడుతోంది. మన యొక్క మనసు పరమాత్మ స్వరూపం అయిన శ్రీ లలితా పరమేశ్వరిని ఆశ్రయించకుండా ఆమె యొక్క మాయ చేత సృష్టించబడిన ఈ ప్రపంచాన్ని ఆశ్రయించి ఉండటం వల్ల, మాయను ఆశ్రయించడం వల్ల బంధములకు లోనై దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. మన మనసు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మతత్వమైన, పరతత్వమైన, చిదానంద స్వరూపమైన శ్రీ లలితా పరమేశ్వరిని ఆశ్రయిస్తే దానినే కైవల్యము, దానినే మోక్షము అని అంటారు. మన యొక్క ఆత్మకు సహజ మిత్రుడు అయిన పరమాత్మను ఆశ్రయించడం ద్వారా మనం అమృతత్వమునకు చేరుకుంటాం. ఆ అమృతత్వమే కైవల్యము. ఆ కైవల్యమును శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు కైవల్య పదదాయిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.